జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా. ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీజేపీ నేతలు స్పందించారు. కవిత కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అబద్ధాలు మాట్లాడారని టీపీసీసీ చీఫ్ అన్నారు. కవిత బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలను ఆ పార్టీ నాయకులు ఖండించారు. కుటుంబంలో ఒక కొత్త నాటకం తెరదీశారు. కవిత రూపంలో వచ్చి కేసీఆర్ రక్షించే ప్రయత్నంలో భాగంగా మా నాయనకేం తెలియదు, హరీష్ రావే దీంట్లో అవినీతికి పాల్పడినాడు, సంతోష్ రావే పాల్పడినాడని పలుకులు పలుకుతూ ఉంది. ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలలేని పరిస్థితి. మరి కవిత మాటలు నిజమైతే హరీష్ రావు గారే అవినీతికి పాల్పడి ఉంటే ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ఇవాళ కవిత చెప్పిన మాటలు నిజమైతే మరి హరీష్ రావు గారిని చర్యలు ఎందుకు తీసుకోలే ఆ రోజు ముఖ్యమంత్రి గారు? మరి ఈ కవిత గారు ఆ రోజు ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు? ఇది కూడా కవిత గారే చెప్పాలి. వీళ్ళే కాదు పాపం, మా చెల్లె మర్చిపోయింది, ఇంకొక ఆయన సంతోషరావుకి సడ్డకుడో వియంకుడో చుట్టమో ఒక ఆయన అవుతాడు, డీసీపీ పేరు సందీప్ రావు. ఈయనను పెట్టి నా దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఈజ్ ద సూపర్ మ్యాన్ అన్నట్టు, పోలీసులో సూపర్ కాప్ ఈయన. టెలిఫోన్ ట్యాపింగ్లో కానీ పైసలు పట్టుకోవడంలో కానీ ఇప్పటిదాకా పేరు ఎవరు మాట్లాడలేదు, కానీ వారి పేరు సందీప్ రావు. వారు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు నార్సింగ్ ఏరియా, నేనుండే ఇంటి ఏరియాకి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు సందీప్ రావు గారు. వీరి నాయకత్వంలో ఒక 3-4 సిఐల్ని పెట్టుకొని మా ఇంటి చుట్టూ వాచ్ పెట్టి మమ్మల్ని నానా యాగి చేసి టార్చర్ పెట్టినటువంటి పెద్దలు కూడా సందీప్ రావు గారు. ఇట్లా మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిన మంచి పనులు చెప్తుందేమో కవిత అని నేను అనుకున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ఏమేమి జరిగింది, ఎవరెవరి పైసలు ఎట్లా గుంజుకొచ్చినాం, లేకపోతే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, వారికి ఎట్లెట్లా జీవోలు మార్చిర్రు, ఏమేమి చేసిరు, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సింది కవిత. కవిత బిడ్డ కేసీఆర్ బిడ్డ రాజీనామా, కేసీఆర్ బిడ్డ ఏందన్నా, కేసీఆర్ బిడ్డ అర్థం కాదు. కేసీఆర్ కొడుకు ఏందన్నా, టీవీలో మీకు దండం పెడుతున్నా, టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయాలన్నా. కవితక్క రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది, అది చెప్పరాదు. దాంతో ఏమైందండి ఇవాళ చర్చ జరగాలన్నా. ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందుకు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది.